పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా నరసాపురం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ముదుసూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నియోజకవర్గం యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో అయితే బుచ్చిరాజు గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే చీఫ్ విప్ ముదుసూరి ప్రసాదరాజు గారు అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడైతే పండుగ సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారు. ఈ పండగ వాతావరణం అయితే ఉంది. దీంట్లో భోగమంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అలంకరణతో అయితే నృత్యాలతో అయితే ప్రదర్శించడం జరిగింది. దీని మీద మరింత సమాచారం ప్రసాదరాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ పండుగ వాతావరణంలో ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ చేశారు కదా, దీని గురించి వాతావరణం చెప్పండి. మన సంక్రాంతి తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకునే ప్రాముఖ్యమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి ఉట్టుపడేటువంటి పండుగ. అందువల్ల ప్రతి గ్రామంలోని సంక్రాంతి ఘనంగా జరుపుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో గ్రామస్తులందరం కలిపి ఒకే చోట పండుగ జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. అదే రకంగా జరుపుకున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కొత్త భోగభాగ్యాలతో, కొత్త వెలుగులతో అందరూ సంతోషంగా గడపాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు యువతకి సంక్రాంతి సంబరాలు అంటే ఏమిటో తెలియదు. అసలు ఇప్పుడు మీరు ఇప్పుడు యువతకి ఏ సందేశం ఇస్తారు? ఖచ్చితంగా ఈ సంక్రాంతి అంటే ఒక రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్, అలాగే మన సంస్కృతి ఏంటి తెలిసేటువంటి పండుగ. అందువల్ల కొత్త తరాలకి ఇంకా ఈ సంక్రాంతి గురించి, సంక్రాంతి పండుగ గురించి తెలియట్లేదని ప్రభుత్వాలు, కాలేజీలు, స్కూల్స్లో సంక్రాంతి పండుగ సంబరాలు ముందరే జరిపి ఆ సంక్రాంతి యొక్క గొప్పదనాన్ని పిల్లలకి, విద్యార్థులకి, కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలియపరిచేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే దాని ప్రాముఖ్యత ఉంది. ఓన్లీ చదివే కాదు, సంస్కారం అవసరం, సంస్కృతి అవసరం. ఇవన్నీ నేర్పించాలి అంటే ఈ పండుగ గురించి తెలియాలి. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని ప్రభుత్వం ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ సంక్రాంతి మరింత సంతోషంగా అందరూ జరుపుకోవాలని, సంక్రాంతి గురించి తెలుసుకోవాలని కోరుతాం. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు అయితే యువతకి అయితే అందరికీ, మొత్తం ప్రజలకి సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి, సంక్రాంతి గురించి అయితే తెలుసుకోవాల్సిన ఆముఖ్యత ఎంతో ఉందని చెప్పి ప్రసాద్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ దుర్గారావుతో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా, స్టూడియో న్యూస్.